మరచితినయ్యా నీ ప్రేమధికమయా నాపై నీ ప్రేమధికమయా నేను ఇద్దరు కొంచెం సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నాను. కొంచెం నేను ఒక అన్నిటి కుటుంబంలో పుట్టాను. 3 అన్నయ్యలు, నేను ఒక అమ్మాయిని. 13 సంవత్సరాల వరకు చాలా విగ్రహారాధన చేశాను. మా 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 కుటుంబంలో నేను ఒకదాన్ని ఆడపిల్లను కనుక నన్ను ఎంతగానో ప్రేమించేవాళ్ళు. ప్రతి విషయంలో కూడా నేను ముందుండాలి. ఒక గేదె ఈనిందంటే దిగబారులుగా స్నానం చేసి ఒక మట్టి కొండ నిండా ఇట్లా బొట్లు పెట్టి నేను బావి దగ్గర నా బట్టలన్నీ ఇట్లా దిగబారులుగా స్నానం చేసి పంగలు చేయాలి. చేలో పొలంలో నాటేస్తుంటే నేను నాటేయాలి. ఫస్ట్ చేలో ఏది జరిగినా ఫస్ట్ నాతో చేపించేవాళ్ళు. మా అన్నయ్యకి నేను ఎంతో ఇష్టం, చాలా ప్రేమించేవాళ్ళు అసలుకి. అయితే ఒకరోజు మా ఊర్లో ఒక మీటింగ్స్ పెట్టడానికి పాస్టర్ గారు వాళ్ళ పెదనాన్న గారు వచ్చారనమాట వాక్యం చెప్పడానికి. మా ఊర్లో మా కులం తప్ప వేరే కులం అనేది ఉండకూడదు కాబట్టి వాళ్ళ పెదనాన్న గారు కూడా మాకే బంధువులు కాబట్టి ఆ ఊర్లో వాక్యం చెప్పడానికి అనుమతి ఇచ్చారు. కాబట్టి ఆ రోజు వాక్యం చెప్పుతున్నప్పుడు దేవుడు గొప్ప దేవుడు అని నేను నమ్ముకొని ఆ తర్వాత లంగా జాకెట్ వేసుకొని ప్రేయర్కి వెళ్ళేదాన్ని. మా ఊర్లో చర్చి లేదు. ఒక పెద్ద ఏరు దాటి కాలం దాటి ప్రేయర్కి వెళ్ళాలన్నమాట. మా అన్నయ్య వాళ్ళేమో నువ్వు చిన్నపిల్లవి ఆ పడవ దాటి వెళ్ళొద్దు, ఎందుకు నువ్వు అని అనేవాళ్ళు. కానీ ఎదురు మట్టికి అంటే ఏమీ బాధ పెట్టేవాళ్ళు కాదు. అలాంటి సమయంలో 2-3 వారాలు చర్చికి వెళ్ళిన తర్వాత నాకు మనసు ఎందుకో చాలా నెమ్మది అనిపించింది. దేవుడు ఎంత గొప్పడా, ఇలాంటిగా ఎంత చక్కగా ఉంటారా, ఆ పాస్టర్ గారు చూడు ఎంత బాగున్నారో, ఎంత చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు, ఎంత ఇదిగా ఉన్నారు. మా ఇంట్లో కూడా అంత సమాధానమే. ఒక గొడవలు లేకపోతే మా అన్నయ్య వాళ్ళు ఏది ఉండేది కాదు. అయినా కానీ నాకెందుకో అది చాలా మంచిగా అనిపించింది అనమాట. అట్లా అనిపించినప్పుడు నేను ఇంకా ప్రార్థనకి వెళ్ళటం మొదలుపెట్టాను. అప్పుడు నా వయసు 13 ఏళ్ళు కానీ 14 ఏళ్ళు కానీ ఉంటాయి. ప్రార్థనకి వెళ్ళటం మొదలుపెట్టాను. 1 సంవత్సరం వెళ్ళాను, 2వ సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. మా అన్నయ్య అన్నారు, వద్దు, వాళ్ళ దేవుడు వేరు మన దేవుడు వేరు, మనం తెల్లారులేగితే మనం పూజలు చేసుకోవాలి, నువ్వు ఒక ఆడపిల్లని, నువ్వు లేకపోతే పని అవ్వదు, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అని మా అన్నయ్య మా పెద్ద అన్నయ్య కొంచెం ఇచ్చేసినప్పుడు మా చిన్న అన్నయ్య కానీ ఎవరు ఏమనేవాళ్ళు కాదు, అలాగనేవాళ్ళు. తర్వాత మా అమ్మ చాలా ఇదే కోపం వచ్చి అనమాట. అప్పుడు అనేది వద్దు, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లో ఉండమని. అయినా నేను పెద్దగా ఏడ్చాను. ఏడిస్తే మా అన్నయ్య అన్నాడు, ఎల్లీలో ఇప్పుడు ఏమైంది, వెళ్ళి వచ్చింది కానీ అని అన్నారు అనమాట. అప్పటి నుంచి ఇంకా ప్రార్థనకి వెళ్ళటం మొదలుపెట్టాను. ప్రతి దినము ప్రార్థన చేసేదాన్ని, రాత్రులు పగలనుకోకుండా ప్రార్థన చేసుకునేదాన్ని. దేవా నువ్వు మాట్లాడుతూ ఉంట కదా, నువ్వు గొప్ప దేవుడు వంట కదా, మాట్లాడే దేవుడు వంట కదా, నువ్వు మాట్లాడవా యేసయ్యా నాతోనని ఎంతో ప్రార్థన చేసుకునేదాన్ని. రాత్రి పూట మా అమ్మని అందరిని పడుకోబెట్టి నేను ఒక రూమ్లో కూర్చొని, అప్పుడు మట్టి గోడలు ఇల్లు, చిన్న చిన్నవి తాటేకులు ఇల్లు, ఒక రూమ్లో కూర్చొని, అప్పుడు ఫ్యాన్లు కూడా లేవు. నా బాడీ, నా ఒళ్ళంతా తడిచిపోయేదాకా కూడా నేను అలాగే ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు ఇంకా మా అమ్మోళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి సంబంధాలు చూస్తుంటే నేను అన్నాను, నేను దేవుని బిడ్డలు మాత్రమే చేసుకుంటాను, నేను హిందువుని చేసుకోను అని. ఆ రోజుల్లో 15 సంవత్సరాలు దాటితే వివాహం చేసేసేస్తారనమాట. కాబట్టి నేను ఆ విషయం కూడా చాలా ప్రార్థన చేశాను అనమాట. నా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు అంటారు, అంత చిన్న వయసులో నీకు అంత జ్ఞానం ఎక్కడ వచ్చింది తల్లి, దేవుడు నీకు ఎంత మంచి భర్తనిచ్చాడు అని అంటారనమాట ఇప్పుడు ఎక్కడ కనపడితే. కాబట్టి నేను అలాగ ప్రార్థన చేసుకొని దేవుల్లో ఎంతో ఎదిగాను.
దేవుని కోసం నమ్మకంగా ఉన్నాను. ఎప్పుడైతే ప్రభువులోకి వచ్చానో తిరిగి మరలా నేను లోకం అంటే చూడలేదు. నేను లోకంలో ఉన్నప్పుడు కూడా నాకు లోకము పాపం అంటే ఏది తెలియదు. ఆ తర్వాత కూడా నేను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత చాలా స్ట్రిక్ట్గా ఉండటం మొదలుపెట్టాను. ఆ తర్వాత నాకు వివాహం అయ్యింది. వివాహంలో కూడా ఎన్నో శోధనలు వచ్చినాయి. అయినప్పటికైనా కానీ దేవుడు నాకు వివాహం జరిగించాడు. క్రైస్తవుగా దేవుని బిడ్డలు చెప్పినట్టుగా దేవుడు చెప్పిన మ్యారేజే నేను చేసుకున్నాను. దేవుడు ఎలాగైతే చెప్పాడో అలాగే కొనసాగాను. ఆ మ్యారేజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం తర్వాత ఆ అంకులు సంవత్సరానికి ఒక్కసారి ఇంటికి వచ్చేవాడు. అత్తయ్య మామయ్య దగ్గరే ఉండేదాన్ని. అలాగ సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా నేను దేవుణ్ణి మానుకోలేదు. ఏంటి, నేను పల్లెటూరులో ఉంటే ఎవరో నాకు తగ్గవాళ్ళు ఉంటే రాత్రి భార్య భర్తలు అనేవాళ్ళు చోట ఉంటారు కదా అన్న మనసు నాకు వచ్చినప్పటికైనా కానీ నేను దేవుడి దగ్గర ఏడ్చి ఎంతో ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రభా, నన్ను ఎందుకు ఇలాగా దేవుడు నిన్ను తెలుసుకోవటానికి నాకు ఈ కృప ఇచ్చావు కాబట్టి ఎన్ని కష్టాలైనా నేను నీ కొరకు బ్రతుకుతాను ప్రభా అని నేను అంకులు లేకోకుండా 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు అత్త మామలతో ఉండి ఆ తర్వాత బయటకు వచ్చి మళ్ళీ 10 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు మేము హైదరాబాద్ వచ్చామన్నమాట. 20 సంవత్సరాలు కూడా నేను అంకులు లేకోకుండా నా జీవితాన్ని నేను ఎంతో పవిత్రంగా కాపాడుకున్నాను. నన్ను చూసి చాలామంది ముచ్చట పడేవాళ్ళు. సంఘస్థులేంది, పెద్దోళ్ళేంది, దైవ సేవకులు ఎప్పుడు నా దగ్గరికి వచ్చి నా పిల్లలను చూసి నన్ను చూసి ఎంతో ముచ్చట పడేవాళ్ళు అసలుకి. అయినా నేను ఎంతో ప్రార్థన చేసుకునేదాన్ని. గెడ్డువాముల్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేదాన్ని. పిల్లల స్కూల్కి పంపించాలనే ప్రార్థన చేసుకునేదాన్ని. కన్నీటితో ప్రార్థన చేసుకొని కొన్ని వాగ్దానాలు పొందుకునేదాన్ని. అలాగే నేను యవనస్తురాలుగా ఉన్నప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు. మాది సహవాసం ఎల్ఈఎఫ్ చర్చి కాబట్టి మారు మనసు పొందాలంటే ముందు దేవుడు ఒక వాగ్దానం ఇవ్వాలన్నమాట. ఆ వాగ్దానాన్ని పొందుకోవటానికి నేను ఒకరోజు గెడ్డివాములోకి వెళ్ళి, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు నాకు, నేను గెడ్డివాములోకి వెళ్ళి మా అమ్మోళ్ళకి నేను గడ్డి కోసుకొస్తానని పొలంలోకి వెళ్ళాను. కోసుకొని వద్దామని పొలంలోకి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని నేను చాలా ప్రార్థన చేశాను. ప్రభా, వాగ్దానం ద్వారా మాట్లాడితేనే మారు మనసు అంట, లేకపోతే మారు మనసు లేదంట. మరి దేవుళ్ళ గురించి నాకైతే అంతగా తెలియదు కదా ప్రభా. నేను సంవత్సరం బట్టి దేవుని సన్నిధికి వెళ్తున్నాను. నాకు మారు మనసు కావాలి ప్రభా, నాకు మారు మనసు కావాలి, నాతో మాట్లాడు ప్రభా అని నేను దేవుడిని అడిగితే దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఒక దైవ సేవకులు తెల్లటి వస్త్రాలు వేసుకొని నా ముందు నిలబడి, అమ్మా నువ్వు ఎందుకు భయపడుతున్నావు, ఇంకా నువ్వు మారు మనసు పొందలేదని అనుకుంటున్నావా, నేను దేవుడు నీ వాక్యం ద్వారా నేను మాట్లాడతాను చూడు అనని యోహానుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ద్వారా నాతో మాట్లాడాడు. అప్పుడు నేను ఆ వాక్యం తీసి చదివినప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఆ తర్వాత వెంటనే దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను, అయ్యగారు నాకు ఇలాగ వాగ్దానం వచ్చింది అని. అప్పుడు సేవకులు కూడా ఎంతో సంతోషపడ్డారు. చదవండి ఆ వాక్యము. మొదటి యోహానుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. ఆ వాగ్దానం ద్వారా నాతో మాట్లాడినప్పుడు నా యవన కాలంలోనే నేను ఆ వాగ్దానాన్ని దేవుడి దగ్గర సంపాదించుకొని ఇక దేవునికి ఎంతో నమ్మకంగా బ్రతికాను. ఆ తర్వాత వివాహం అయినాక, బిడ్డలు పుట్టినాక, అంకులు వదిలిపెట్టి ఉద్యోగానికి వెళ్ళినా కానీ నా జీవితాన్ని నేను ఎంతో పవిత్రంగా కాపాడుకొని ఎన్నో శోధనలు వచ్చినప్పుడు కొన్ని నన్ను హెచ్చరించేవాడు దేవుడు. ఇదిగో నా కుమారుడు 7th క్లాస్, ఆ రోజుల్లో కామన్ ఎగ్జామ్ కాబట్టి నా కుమారుడు కొంచెం చదువులో డల్లుకుంటారు కాబట్టి నా కుమారుడు 7th క్లాస్ పాస్ అవ్వాలి ప్రభు అని నేను అడిగినప్పుడు దేవుడు అన్నాడు, నీకు 1500 దేవునికి బాకీ ఉన్నావు, అది ఇస్తేనే నేను నీ కుమారుని పాస్ చేస్తానన్నాడు. అప్పుడు నా చేతికి మా అమ్మోళ్ళు ఉంగరం పెడితే ఆ ఉంగరం ఎత్తుకెళ్ళి కానుక సంచులు వేసాను, నా దగ్గర డబ్బులు లేక. ఆ తర్వాత అలాగ దేవుళ్ళు ఎదుగుతూ వచ్చాను, ఎంతో ఎదిగాను. తర్వాత పిల్లలు 3rd క్లాస్ 4th క్లాస్కి వచ్చిన తర్వాత నీకు సౌందర్యం అక్కర్లేదు, నీ జడలో పూలు వద్దు అన్నాడు దేవుడు. అప్పుడు నేను ఆ పూలు కూడా తీసేశాను. ఆ తర్వాత దేవుడు నీ జాకెట్లు చాలా పొడవుగా కుట్టించుకోవాలని చెప్పాడు. అప్పుడు నేను ఆ జాకెట్లు చాలా పొడవుగా కుట్టించుకున్నప్పుడు కొంతమంది నన్ను ఎగతాళి చేశారు. చీరకి జాకెట్కి జాయింట్ చేసుకో, ఇంకెందుకు నీకు, ఇంకా ఒళ్ళేమో కనపడుతుంది, జాయింట్ చేసేసుకో రెండింటికని కూడా నా బంధువులు నన్ను ఎంతో హెల్తాలు చేసినప్పటికైనా కానీ నేను సిగ్గుపడలేదు. కాబట్టి నేను దేవుల్లో ఎంతో, నా గొప్పతనం కాదు కానీ నన్ను దేవుడు అలాగే ఎంతగానో కాపాడాడు. నా మంచి యవన వయసు అంకులు నన్ను విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు నాకు 17 సంవత్సరాలు పిల్లలు ఇద్దరు పుట్టేశారు. అప్పటి నుంచి నాకు 40 సంవత్సరాలు వచ్చేదాకా కూడా అంకులు నేను ఒక చోట లేము. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చేవాడు. ఒక్కోసారి ఏదైనా కోర్సు ఉంటే
ఆ సంవత్సరానికి కూడా వచ్చేవాడు కాదు. అయినా కానీ ఎప్పుడు ప్రార్థన తప్ప నాకు లోకం అంటే తెలియదు అనమాట. ఇప్పుడు కూడా నేను మా ఊరు వెళ్ళానంటే నన్ను ఎంతగానో ప్రేమిస్తారు. నేను రక్షణ పొంది అనేక మందిని యవనస్తుల్ని, అగ్రికల్చర్ కాలేజీలో ఉండేటువంటి యవనస్తుల్ని ఎంతమందినో నేను దేవుళ్ళలోకి నడిపించాను. మా ఇంటి మీదుగా సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఒక దినం ఎవరు చెప్పారో ముగ్గురు లేడీస్ అమ్మాయిలు నా దగ్గరికి వచ్చి మీరు ప్రార్థన చేసుకుంటారంటగా అక్క అని, సోదరీస్ కోమట్లు వాళ్ళందరూ కలిసి నా దగ్గరికి వస్తే వాళ్ళని ఎంతగానో బలపరిచి ఈరోజు వాళ్ళు దేవుల్లో ఉన్నారు. అలాగే నేను ఎన్నో ఆత్మల కోసం కూడా నా యవన కాలంలోనే ఎంతో ప్రార్థన చేసి ఎన్నో ఆత్మలు నడిపించాను. అయినా దేవుడు నన్ను ఎంతగానో కాపాడి మరలా హైదరాబాద్ తీసుకొని వచ్చి హైదరాబాద్లో మళ్ళీ సేవ ఇచ్చి ఈ స్థితిలో నన్ను పెట్టి నిజంగా ఏ యోగ్యత లేనటువంటి నన్ను ఎంతగానో ప్రేమించి దేవుడు నాకు ఈ గొప్ప కృపించినందుకు నేను దేవునికి ఎంతో రుణపడి ఉన్నాను. దేవుడికి ఏమిచ్చి కూడా నేను ఆయన రుణం తీర్చుకోలేను. ఏ యోగ్యత లేనటువంటి దాన్ని. ఆ తర్వాత నా పిల్లల్ని కూడా నేను ఎంతో భద్రంగా పెంచుకున్నాను. ఆ తర్వాత నా బిడ్డలు చక్కగా వివాహాల కోసం కూడా దేవుని చిత్త ప్రకారంగా చేశాను. దేవుడిని అడిగితే దేవుడు ఇచ్చిన వారిని మాత్రమే నేను వివాహం చేశాను పిల్లలకు కూడా. ఇలాగ దేవుడు నన్ను అంచెలంచెలుగా ఇలాగ నన్ను కాపాడి నా కుటుంబం, నా బిడ్డలు అందరూ కూడా ఇలాగ దేవుల్లో ఉండటానికి దేవుడు చేసినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మంచి భర్తనిచ్చినందుకు నేను నా భర్త ఎప్పుడైనా చిన్న అంటే వాట్సాప్ అంటే అయితే కానీ గొడవలు ఆడుకోవడం కానీ, అలిగి పడుకోవటాలు కానీ, కొట్టటాలు కానీ, ఒకళ్ళనొకళ్ళు బూతులు తిక్కు అలాంటిది ఎప్పుడు కూడా మా 40 సంవత్సరాల సర్వీసులో ఏనాడు కూడా మాకు అలాగ జరగలేదు. దేవుడు ఏర్పరిచిన ఆ ప్రేమ ఇప్పటికీ అప్పుడు కూడా అలాగే కొనసాగిస్తూ ఉన్నాము. దేవుడిచ్చిన ఈ పరిచర్యను కూడా ఎంతో నమ్మకంగా చేసుకోవడానికి దేవుడు కృపించాడు. నాకైతే నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్న దేవుని పని చేయాలనే నాకు ఆశ. దేవుని విషయంలో కానీ ఏ ఒక్క తప్పు చేసినా కానీ నేను తట్టుకోలేను. అయినా కానీ నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఆత్మల కోసం ఎంత ప్రార్థన చేస్తాను. అయినా కానీ దేవుడు ఈ సంఘం ఇచ్చి బిడ్డలనిచ్చి నిజంగా ఈరోజు హైదరాబాద్ మహానగరంలో మమ్మల్ని ప్రేమించి ఇక్కడికి తీసుకొని వచ్చి దేవుడు కాపాడి ఈ సేవలో మమ్మల్ని వాడుకుంటున్నందుకు ఆయన కృతజ్ఞతరాలై ఉన్నానని, దేవుడు నన్ను ఇంకా బలంగా వాడుకోవాలని, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని, దేవునిలో నీతిగా బ్రతకాలని నేను అనుకుంటున్నాను. ఒక దీపం వెలిగితే అనేక దీపాలు వెలిగించబడతాయి అని దేవుని యొక్క వాక్యం ఉంది. కాబట్టి ఒక దీపం కనుక కరెక్ట్గా వెలుగుతూ ఉంటే ఆ దీపాన్ని బట్టి అనేక దీపాలు వెలగాలని నా ఆశ. నేను ఎప్పుడు అదే ప్రార్థన చేస్తాను. రాత్రి అంతా మేలుకొని ఉంటాను, ప్రార్థన చేస్తాను కొన్ని ఆత్మల కోసం. అయినా కానీ సైతాన్ ఒక పక్క శోధిస్తూనే ఉంది. అయినా కానీ దేవుని విడిచిపెట్టుకోకుండా ఆఖరి వరకు దేవుని సన్నిధిలో నేను నమ్మకంగా ఉండాలని, ప్రాణాపాయం వచ్చినా నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని దేవుడు వాగ్దానం చేసిన రీతిగా అలాగ మేము దేవుల్లో ఎదగాలని, ఇంకా మీ అందరూ మా కోసం ప్రార్థన చేయాలని, మీకు మాకు ఎప్పుడు కూడా ఇలాగే ఆత్మబంధం కలిగి ఉండాలని నా యొక్క ఆశ. కాబట్టి నా ప్రియ సహోదరులారా, దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి భాగ్యాన్ని బట్టి దేవునికి ఎంతో రుణపడి ఉన్నాను. కాబట్టి ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని, ఇంకా అనేక సంవత్సరాలు దేవుని పనిలో నేను వాడబడాలని నా యొక్క ఆశ. కాబట్టి ఆశకున్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి అట్టి సాక్షిగా నేను దేవుని కొరకు జీవించాలని నా ఆశతో నేను దేవుని స్తుతించుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.